బద్రీనాథ్, ఇది కాఫీ కాదు, టీ. నా పేరు బద్రీనాథ్ కాదు సార్, కేదార్నాథ్. ఏ పేరైతేనేంటి, జీతం తీసుకుంటున్నావు, మూసుకుని పనిచేయి. మీ దగ్గర 10 ఏళ్లగా పనిచేస్తున్నాను, నా పేరేంటో కూడా మీకు తెలీదా? తెలీదు. అయితే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి? సాటి మనిషి మీద కన్సర్న్ లేని మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తే సుఖం ఉంటుందేమో గానీ సంతోషం ఉండదు సార్. అబ్బో, ఏంటో ఆ రెండింటికి తేడా. మీకు చెప్పిన అర్థం కాదులేండి. నాకు అంత టైం లేదు, గెట్ లాస్ట్. ఇన్నేళ్లుగా మీ దగ్గర పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మీకెవడు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం. నిజంగానే మీ దగ్గర టైం లేదు, వెళ్ళి ట్రై చేసుకోండి. హలో 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 టామ్, ఇట్స్ మీ. హలో 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 పీటర్. బయట కోర్టు మ్యాటర్ బాగా స్ప్రెడ్ అయిందిరా. కొనేవాడు కూడా మన అవసరం చూసి చాలా తక్కువ కడుగుతున్నాడు. మనం అనుకున్నట్టు 15 కోట్లు వచ్చేటట్టు లేదురా. చూస్తేనేమో ఆల్రెడీ 15 days అయిపోయింది. ఐ థింక్ యూ షుడ్ లుక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్. సరేరా, మీటింగ్ అయిన తర్వాత కాల్ చేస్తా. బాయ్. ఇండియా కాల్. హలో బాబు, నా పేరు శ్రీనివాసరావు. మీ ఫాదర్ ఫ్రెండ్ని, మీ ఫ్యామిలీ లాయర్ని. మీకు ఇండియా అన్నా ఇక్కడ ఆస్తులన్నా ఇంట్రెస్ట్ లేదని తెలుసు. కానీ మీ తాతగారి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల కూతుళ్ళ పేరు మీద వీలునామా రాసేశారు. 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి. కానీ యాజ్ ఎ లీగల్ హెయిర్ మీ సంతకం ఉంటే నా వీలునామా చెల్లుతుంది. దయచేసి ఒక్కసారి మీరు ఇండియాకి రండి. ఏంటి నాన్న ఇది? అమ్మ పేరు మీద రాముల వారి గుడి కట్టించడం ఏంటి? అందులో పెళ్లి అని నాకిప్పటికిప్పుడే పెళ్లి జరిపించడం ఏమిటి? ఇందులో తప్పే ఉందిరా. అమెరికాలోని చదువు పూర్తి చేసి రాగానే సత్యవతినిచ్చి పెళ్లి చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. కాకపోతే పెళ్లి 1 సంవత్సరం ముందర జరుగుతుంది, అంతేగా. సత్యవతిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నది మీరే గాని నేనెప్పుడూ అనుకోలేదు నాన్న. అమెరికాలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను నాన్న. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నీ ఇష్టం నా ఇష్టం కాదురా. నా చెల్లెలు చనిపోతూ నా దగ్గర తీసుకున్న మాట. నా కొడుకంటూ ఉంటే నా చెల్లెలు కూతుర్నే పెళ్లి చేసుకోవాలి, లేదంటే నా కొడుకే లేడనుకుంటా. ఇండియా ఈజ్ నాట్ మై కంట్రీ. సంజు ఉన్నప్పుడే రాలేదు, ఇప్పుడే వస్తాం. ఐఎమ్ సారీ. పద. కృష్ణ ఇస్ అ నైస్ గాయ్ అమ్మా. నీకు భర్తగానే కాదు, చందుకి ఫాదర్ లేని లోటు కూడా తీరుతుంది. డాడీ, నేను ఇంకా సంజుని మర్చిపోలేదు. గాడ్, సంజు 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 తను బ్రతికున్నంత కాలం తండ్రిని తలుచుకుని ఏడ్చాడు. ఇప్పుడు నువ్వు ఐ డోంట్ నో వాట్ టు డు. Never get into relationships. It gives only pain. లైఫ్ లో ఎటువంటి రిలేషన్షిప్స్ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే నాలాగే ఏడుస్తాం. లైఫ్ లో ఎటువంటి రిలేషన్షిప్స్ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే నాలాగే ఏడుస్తాం. నాలాగే ఏడుస్తాం. అయినా నువ్వు ఈ టైంలో ఇండియా వెళ్ళటం ఏంట్రా? ఇట్స్ టూ రిస్కీ. ఆ రిస్క్ లోంచి బయటపడదామని వెళ్తున్నాను. చెప్పా కదరా 1000 కోట్లు ఆస్తని. ఏదోటి చేసి 4-5 రోజుల్లో 25 కోట్లు పట్టుకుని వచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వే మేనేజ్ చేయి. ఏం కాలేదుగా? ఐమ్ ఫైన్ అన్నయ్య. హలో. ఏంట్రా జీవితాంతం జైల్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యావా? ఏంట్రా డ్రైవింగ్? అరే, ఆ కారులో ఉంది నువ్వా? తెలుసుంటే డెఫినెట్ గా గుద్దేవాడిని. యూ బ్లడీ. అసలు నీకు 10 ఏళ్లు కదరా,
డెత్ సెంటెన్స్ వేయించాలి. ఇట్స్ ఓకే అన్నయ్య, ఏం కాలేదు కదా. సీ హౌ ర్యాష్ ఈస్. ఏ నీ సిస్టరా? ఏజ్ ఎంత? సూపర్ బావమరిది. నీ చెల్లెల్ని ఏదో ఒకటి చేసి సెట్ చేస్తాను. ఆ తర్వాత నిన్ను జీవితాంతం రైట్ 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 వదిలిపెట్టండి. ఐ లైక్ దాట్. ఎవరన్నయ్య? వాడు పెద్ద రోగ్. నువ్వు ఒక్కదానివే ఇండియా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి ఇదేం ప్లెజర్ ట్రిప్ కాదమ్మా. అయినా అక్కడ నన్ను చూసుకోవడానికి ఫౌండేషన్ మెంబర్స్ ఉంటారు. సంధ్య, సుబ్రహ్మణ్యానికి ఏం చెప్పమంటావు? తనంటే నీకెందుకంత ఇష్టం అన్నయ్య? వాడికి తక్కువమ్మా, చూడ్డానికి బాగుంటాడు. హీఈస్ వెరీ నైస్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. ఇన్ఫాక్ట్ నా జూనియర్స్ అందరిలో నాకు బాగా నచ్చినవాడు. నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుందన్నయ్య, బట్ మ్యారేజ్ చేసుకోవడానికి వీటన్నిటిని మించి ఒక ఫీలింగ్ ఉండాలి కదా. తన మీద నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఈ ఫీలింగ్స్, ఈ థ్రిల్స్, ఇవన్నీ ట్రాష్ అమ్మా. నువ్వు చెప్పిందంతా నాకు అర్థం అవుతుందన్నయ్య, బట్ నా ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకో. ఓకే ఓకే, నీట్గా జాగ్రత్తగా బాయ్ మా. బాయ్ బాయ్ టేక్ కేర్ సంధ్య. సంధ్య, ఇంతకీ అసలు నువ్వెలాంటి వాడిని కోరుకుంటున్నావో నీకైనా తెలుసా? ఆలోచించి చెప్తాను. సో యువర్ బోర్డింగ్ పాస్. థ్యాంక్ యూ డార్లింగ్. యూర్ వెల్కమ్. Hey, just a moment. How are you? This is Hugo. Nice to meet you. Can we have a coffee? సూపర్ గర్ల్ రా చందు. పోలీసులు అప్పు టెన్షన్ లేకుండా ఉంటే హ్యాపీగా సెట్ చేసేవాడిని. సరేమా, మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి చూడడానికి ఇండియన్ లో ఉన్నారు? పేరేంటి, ప్లేస్ ఏంటి, బ్లా బ్లా బ్లా, అంతే కదా. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ స్టాప్ హెరాసింగ్ మీ. ఏమండి, మీరు నా ఫోన్ మీద కూర్చున్నారు. మై లక్. ఎక్స్క్యూజ్ మీ, చెక్ మై ఫోన్. ఇట్స్ ఓకే, థ్యాంక్స్. పర్లేదండి, నా వల్లే కదా మీ ఫోన్ పాడైంది. థ్యాంక్స్. హలో శ్రీనివాసరావు గారు, నేను చందుని మాట్లాడుతున్నాను. నేనే. అదే రేపు ఇండియా వస్తున్నాను, మీకు ఇన్ఫార్మ్ చేద్దామని. థ్యాంక్స్ అలాట్. ఐఎమ్ సంధ్య. ఐఎమ్ జస్ట్ మినిట్. చందు గారు. హౌ డు యు నో మై నేమ్? మీ అత్తయ్య ఫోన్. థ్యాంక్స్ అగైన్. హలో అత్తయ్య, నేను చందుని మాట్లాడుతున్నాను. లేదు అవసరం లేదు, నేను వచ్చేస్తా. అవసరం లేదు, నేను వచ్చేస్తాను. ఉంటానే. థ్యాంక్ యూ. ఐఎమ్ సంధ్య. చందు హియర్. ఎక్కడికి మీరు వెళ్ళేది? అది అడ్రస్ నా బుక్ లో ఉందండి. పుట్టింది పెరిగింది అమెరికాలో. ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాను. ఓకే. మరి మీరు? నేను అంతే, బట్ ఆల్రెడీ 3 times వెళ్ళాను. ఇప్పుడు హైదరాబాద్ కి. యు నో సంథింగ్, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే బాగా కావాల్సిన వాళ్ళ, తెలిసిన వాళ్ళ అనిపించారు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఐస్. వాటిని చూస్తుంటే మనకు దగ్గర వాళ్ళన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ కాంప్లిమెంట్ మీకు రొటీన్ గా అనిపించినా, బట్ ఇట్స్ నిజం అండి. చాలా థ్యాంక్స్ అండి. రియలీ ఇట్స్ అ ప్లెజర్ టు మీట్ యూ. ఇంత టైం స్పెండ్ చేసిన ఏమాత్రం ఫ్లర్టింగ్ లేకుండా జెన్యూన్ ఫ్రెండ్ లా బిహేవ్ చేస్తున్న ఫస్ట్ పర్సన్ మీరే నా లైఫ్ లో. అమ్మాయికి అర్థమయ్యేలా చేస్తే ఫ్లర్టింగ్, అర్థం కాకుండా చేస్తే ఫ్రెండ్షిప్. దీని ఎఫెక్ట్ నువ్వు అమెరికాకు వచ్చాక స్టార్ట్ అవుతుంది. तू फोन रख रहे. अरे मैडम గారు విమానం से బయట आ गए रे. फोन रख. నమస్తే అమ్మా. నమస్తే. విమానంకి ప్రయాణం బాగా జరిగింది. మీరు అడిగిన ఫోన్. యువర్ ఫోన్. ఏంటిది? నేనే పగలగొట్టాను. నో నో నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్. ఇఫ్ యూ సే నో, వి ఆర్ నాట్ గోయింగ్ టు బి ఫ్రెండ్స్ ఎనీమోర్. ప్లీజ్ టేక్. ఓకే. ఇక్కడ క్యాబ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడికి పోవాలి సాబ్? వెంకటాపాళెం. एक मिनट साहब. Hey, it's a later model than my phone. अरे चक्रम,
మీకి ఊరికి గిరాకీ అరే గోలా చేయకుండా గప్పకని హోటల్కి ఆవు తాగుబోతు పగల్ వాడు ఆधा గంట మే వచ్చేసాడు సాబ్ ఈ లోపు మీరు కూడా హోటల్ కి ఆకే కొంచెం ఫ్రెష్ అవ్వచ్చు కదా సాబ్ యా ప్లీజ్ కమ్. రైట్ నేను లేకే ఆతా మేడం వీళ్ళే మేడం పిల్లలకి తల్లిదండ్రులు నమస్తే అండి. పిల్లలు ఎక్కడ? సారీ అమ్మా కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు